సో కొన్ని ఆధార్ కార్డులు సగం గాలినటువంటివి, సగం గాలినటువంటి మిగిలినటువంటి పత్రాలు, ఇలాంటివి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో 1 కాదు 2 కాదు, మీకు ఇందాక లిస్ట్ కూడా చదివా, దాదాపు 6-7 ఇన్సిడెంట్లు జరిగాయి ఇప్పటికే. ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? అవునండి. లేదండి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యవస్థ ఒక్క రోజుతోనో ఒక్కసారిగా చేయాలంటే చేయలేమండి. ఇట్స్ నాట్ పాసిబుల్. అందులో ఇవాళ కూడా ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లో చాలామంది 50% ఏబో ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు తప్పులు చేశారు, సంపాదించుకుని ఇష్టం వచ్చినట్టుగా దోసేశారు. ఇవన్నీ కూడా ఇవాళ ఆధార్ కార్డు తగలబెడుతున్నారంటే అవన్నీ ఫేక్ ఆధార్ కార్డులు ఉంటాయి. పోలవరం నిర్వాసితుల లిస్టు ఒకటి ఉంటుంది. అసలు ఒరిజినల్ అక్కడ నిర్వాసితులు ఉన్నారు ఎవరు, వీళ్ళు పరిహారం పొందిన నిర్వాసితులు ఎవరు, ఆ పొందిన నిర్వాసితులవే తగలబెడతా ఉంటారు ఇవాళ. ఈ రకంగా ఎక్కడ చూసినా అదాకా జరిగింది. ఇప్పుడు ఈయనేమో పెద్ద పోంచారు, ఇరగదీసాం మేమంతా కూడా ఆఫీసర్తో భలే పని చేయించాం, చాలా పెద్ద గొప్ప ఆఫీసర్లు వీళ్ళు ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఏ ప్రభుత్వం ఇబ్బంది పెడతా? ఎవరు వీళ్ళు గొప్ప ఆఫీసర్లు? ఎవరు వీళ్ళు? ఈయన చెప్పే ప్రకారం వాళ్ళ భావస్వేచ్ఛ ఉంది, చెప్పులు ఎసరొచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీదకి చాలా సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి ఒకసారి చూడటానికి వెళ్తే చెప్పులు ఇస్తే దాన్ని వాడుకున్నటువంటి హక్కు అని చెప్పేసి మాట్లాడినాయన గొప్ప. ఇది ప్రభుత్వంలో అంతకుముందు గత ప్రభుత్వంలో మంచిగా చేశాడంట. ఇలాంటి వాళ్ళే కదా దాడిగా సార్. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, నేను దాడి చేయడానికి పోలేదు, మాట్లాడదాము, రిక్వెస్ట్ చేద్దాము, మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి వినతి పత్రం ఇచ్చేదానికి పోయాడంట. సో ఆయన అట్లా వినతి చెప్దామని చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కావాలంటే మీకు వచ్చి వివరణ ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు అంటే వాళ్ళు మామూలుగా వెళ్ళాడంట, అంతేనా వెళ్ళింది? అందుకే శ్రీహరి గారు నేను అసలు ఆ జోగి రమేష్ అనే వ్యక్తి గురించి మనం అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. అతను చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలుగానే ఉన్నాయి. ఆయన కాబట్టి పాపం ఏంటంటే ఆయన కూడా సీక్రెట్గా చేయలే, అన్నీ కూడా ఆయన అహం కదా. ఆయన అంతసేపు చూసాం కదా మనిషిని. అసలు ఆయనకి నేను ఒక రాజుని, ఒక రాజామనో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మించిన రాజులాగా ప్రవర్తించాడు. ఈయనంతా ఆయనకున్నట్టు అహం చూసాం కదా, ఆ అహం ప్రకారం ప్రవర్తించాడు. ఇవాళ ఖచ్చితంగా జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాంట్లో ఎలాంటి ఏమంటా వేరే ఆలోచన ఉండదు. గఫూర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా లేట్ అవుతుందని అంటున్నారు గఫూర్ గారు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే గతంలో చేసినటువంటి దుర్మార్గాల్ని చూశారు కాబట్టి గఫూర్ గారు కూడా వీళ్ళకి ఇమీడియట్గా శిక్ష పడాలనే ఒక ఆలోచనతో అంటున్నారు. లేదంటే పాపం గఫూర్ గారు అట్లా అనరు. కానీ వాస్తవం, ఎందుకంటే అంత దుర్మార్గాలు చేశారండి వాళ్ళు. చూసాం కదా, అసలు 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యంగా పరిపాలించారు వాళ్ళు ఎక్కడైనా? అసలు ప్రజాస్వామ్యం అనే విషయం ఒక్కడికనే తెలుసా వాళ్ళలో? అందుకే నేను పదే అనేది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకుడు కాదు. వాళ్ళంతా ఒక దొంగల సమూహం కూడా చేరి ఏదో ఒక భావోద్వేగంతో ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఎప్పుడో ఉంటుందో ఆ పాపం కోసం 19 నుంచి 24 దాకా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఎట్లా పొలిటీషియన్స్ అవుతారు? కాదు కాబట్టి వాళ్ళు ఇవాళ జరిగినాయి. అందుకని ఖచ్చితంగా ప్రతిదీ కూడా వెలికి తీస్తాం. ఎక్కడ కూడా ఉండదు, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతున్నాయండి. ప్రతి దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఒక నెల లేదంటే ఒక 20 రోజులు 30 రోజులు టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకిలాగా ఊరికనే ఏదో తీసుకెళ్ళిపోయి ఒక పోస్ట్ పెట్టారనగానే తీసుకెళ్ళిపోయి లోపల కూర్చోబెట్టో ఒక పోస్ట్ పెట్టారని అనగానే బట్టలు కూడా వేసుకోకుండా తీసుకొచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం అంత కాదు. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి మీ వాళ్ళు చేసిన తప్పులని చూపించిన తర్వాతే అన్ని కూడా జరుగుతాయి, సక్రమంగానే జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరి మీద కూడా మాకు ఎవరి మీద కక్ష లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఎవరి మీద మాకు కక్ష లేదు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులుగానే చూస్తున్నాం. ఉద్యోగులు అంటే ఉద్యోగులుగానే చూస్తున్నాం. అప్పుడు ఉద్యోగులే, ఇప్పుడు ఉద్యోగులే, రేపు ఉద్యోగులే. వాళ్ళు ఉద్యోగుల బాధ్యత నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాం. పట్టాభి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం పట్టాభి గారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే విధంగా వాళ్ళని చేస్తాం.